బ్రేకింగ్ న్యూస్. ఈరోజు తెలంగాణ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల లిస్టును బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది. ఎవరి పేర్లు మొదటి లిస్టులో ఉండబోతున్నాయనే ఆసక్తి కనిపిస్తోంది. ఈరోజు ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరగబోతోంది. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. తెలంగాణ నుంచి హాజరు కాబోతున్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ, కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్ మొదలైన వారు ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. భేటీ తర్వాత లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ను బీజేపీ ప్రకటించబోతోంది. దేశవ్యాప్తంగా ఫస్ట్ లిస్ట్ను ప్రకటించబోతోంది. అందులో తెలంగాణ నుంచి 8 నుంచి 10 మంది పేర్ల వరకు ఈ లిస్టులో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లిస్టులో తమ పేర్లు వచ్చేలా చూసేందుకు పావులు కదుపుతున్నారు బీజేపీ నేతలు. తమ పేరు ఫస్ట్ లిస్టులోనే ఉండేలా కొంతమంది బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. మొదటి లిస్టులో 8 నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోనే మకం వేశారు. బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. బీజేపీ నుంచి టికెట్ను ఆశిస్తున్న వారు 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మల్కా కొమరయ్య. మెదక్ ఎంపీ స్థానాన్ని రఘునందన్ రావు ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని మల్కా కొమరయ్య ఆశిస్తున్నారు. పెదపల్లి సీటును ఆశిస్తున్నారు కొయ్యల ఎమాజీ. ఇప్పటికే మల్కాజ్గిరి స్థానాన్ని ఈటెలకు కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొమరయ్య కూడా అక్కడి స్థానాన్ని ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఫస్ట్ లిస్ట్లోనే తమ పేరు వచ్చేలా చూడాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఈరోజు ఫస్ట్ లిస్ట్ ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? ఎవరెవరు ఢిల్లీ వెళ్ళారు? ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఫస్ట్ లిస్ట్లోనే తమ పేరు వచ్చేలా చూడటానికి? సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ అనంతరం కూడా ఒకవైపు బీజేపీకి చెందినటువంటి ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల యొక్క జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు కూడా పూర్తయ్యాయి. మరి అటు కేంద్ర ఎన్నికల కమిటీ ఏదైతే ఉందో అందులో కూర్చున్న తర్వాత ప్రస్తుతం కొలిక్కి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాటికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చిస్తారు. చర్చించాక తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థి మొదటి లిస్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి 8 నుంచి 10 మందిని కూడా ఒకవైపు రిలీజ్ ప్రకటించాలి అని చెప్పి ఇప్పటికే బీజేపీ పలు దఫాలుగా కూర్చొని కూడా బీజేపీ హైకమాండ్ అయితే నిర్ణయించింది. మొన్న అమిత్ షాతో జరిగినటువంటి సమావేశం, నడ్డా అమిత్ షా అధ్యక్షత జరిగిన సమావేశంలోనే కొంతమంది పేర్లు అయితే కొలికి వచ్చాయి. ఇప్పటికీ దానికి సంబంధించి కొంతమందికి ఆ పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళ పేర్లు ఫైనల్ అయినాయని చెప్పడంతో కూడా ఇప్పటికే కొంతమంది నేతలు అటు ఢిల్లీకి వెళ్ళి వారి పేర్లు మొదటి లిస్ట్ లో ఉండేలా, మరి వారు ఎక్కడి నుంచి అయితే సీటు ఆశిస్తున్నారో ఆ సీటుకు సంబంధించి వారి బయోడేటా కానివ్వండి, అధిష్టానం చుట్టూ చెక్కాలు కొట్టి వారికి సంబంధించి సీటు ఇప్పించుకునేందుకు కూడా ఢిల్లీలోని కొంతమంది నేతలు మక్కం వేశారు. మరోపక్క ఇప్పటికే అటు బీజేపీ అంటే 2 పార్టీలకు అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కు సంబంధించి 2 పార్టీల కన్నా ముందే తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించాలి. 10 మంది అభ్యర్థులను ప్రకటించి మరికొన్ని రోజుల్లో మిగిలిన స్థానాలకు కూడా ఒకవైపు అభ్యర్థులు ఫైనలైజ్ చేసి కూడా ప్రకటిస్తే ఇప్పటికే ఎన్నికల శంకారావం పూరించి మరోవైపు బీజేపీ కూడా విజయ సంకల్ప యాత్రలు కొనసాగిస్తుంటే మరి వచ్చే నెలలో 4వ తేదీలో ఒకవైపు మోడీ టూర్ కూడా తెలంగాణలో ఉంది. దానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈసారి ఒకవైపు మోడీకి ఓటు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీలైనంత తొందరగా కూడా ఒకవైపు అభ్యర్థులను ప్రకటించాలి అని చెప్పి కూడా అటు బీజేపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మొదటి లిస్ట్ లో కూడా కొంతమంది పేర్లు అయితే ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకవైపు ఇటు 8 నుంచి 10 పేర్లలో అటు సిట్టింగ్ ఎంపీలతో పాటు మరికొంతమంది సింగిల్ ఎక్కడైతే కాంట్రవర్సీ లేని కానివ్వండి ఆ స్థానానికి సంబంధించి కొన్ని స్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించి సింగిల్ నేమ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి బలమైనటువంటి అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల సమయంలో కూడా ఒకవైపు వారికి వాళ్ళు చేసుకొని కూడా ఒకవైపు కూడా గెలుపుకు దోహదం చేస్తారని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో అటు జేపీ నడ్డా అధ్యక్షత జరిగేటువంటి ఎవరెవరు వెళ్ళారు ఢిల్లీకి? ఎవరెవరు వెళ్ళారు తెలంగాణ నుంచి? టికెట్ల కోసం ఎటువంటి లాబింగ్ జరుగుతోంది? ఎందుకంటే ఇప్పుడు మల్కాజ్గిరి స్థానాన్ని తీసుకున్నట్లయితే మల్కాజ్గిరి స్థానాన్ని ఈటెల రాజేందర్కు కేటాయించినట్టుగా 6 లీటర్ వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ నుంచి మల్కా కొమరయ్య లాంటి వాళ్ళు పోటీ పడుతున్నారు. ఒక్కో స్థానంలో 2-3 టికెట్ కోసం ఆశిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సమావేశంలో పాల్గొనేందుకు ఒకవైపు రాష్ట్ర ముఖ్య నేతలు కిషన్ రెడ్డి కానివ్వండి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకేఆర్ తో పాటు ఈటెల రాజేందర్ సైతం కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవైపు
టికెట్ ఇప్పటికే అటు మల్కాజ్గిరికి సంబంధించి ఒకవైపు ఈటెల రాజేందర్ కే కన్ఫర్మ్ అయిందని చెప్పడం, మరోపక్క ఈటెల నిన్న బ్రేక్ఫాస్టింగ్ మీటింగ్ ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలకు కూడా ఒకవైపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇవ్వడంతో ఒక్కసారి అక్కడ అసంతృప్తి జాలాలు కూడా వెలగస్తున్నాయి. ఒకవైపు అటు మల్కా కుమరయ్యనే కాకుండా అటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గారితో పాటు అటు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పన్నాల హరీష్ రెడ్డితో పాటు అటు వీరేందర్ గౌడ్ పలువురు కూడా ఒకవైపు కూడా అదే టికెట్ ను ఆశిస్తున్నారు. వీళ్ళు స్థానిక నేతలు మరోవైపు ఈటెల ఒకవైపు కూడా స్థానికేతరుడు కాబట్టి ఏ విధంగా ఇస్తారని ఇప్పటికే కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి అసంతృప్తి బయటికి వెలగస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం మల్కాజ్గిరి స్థానమే కాదు, వివిధ స్థానాల్లో వేరే స్థానాలకు సంబంధించి కొంతమంది నేతలు ఇప్పటికే ఢిల్లీకి చాలా సార్లు వెళ్ళొచ్చారు, కొంతమంది ఇంకా ఢిల్లీలోనే మక్కం వేశారు. ఎందుకంటే ఈ రోజు జరిగేటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో అందులోనే ఫైనల్ చేస్తారు కాబట్టి అందులో వారి పేరు ఉంచుకునేందుకు పెద్దలను కలిసేందుకు కూడా ఇప్పటికే కొంతమంది నేతలు అయితే ఢిల్లీకి అయితే పయనమారు. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో అది జరగగానే ఈ రోజు లేట్ నైట్ లేదా రేపు ఒకవైపు కూడా మొదటి లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. మరి మొదటి లిస్ట్ లో ఎవరి పేర్లు ఉంటాయన్న దానిపై ఇప్పటికే బీజేపీలో ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. అభ్యర్థుల్లో మరోవైపు తమ పేరు రాకపోతే ఏంటి, తమ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై ఒక ఆందోళన అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్ రైట్ శ్రీధర్, ఈరోజు ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ, కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్ హాజరవుతున్నారు. భేటీ తర్వాత లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ను బీజేపీ విడుదల చేయబోతోంది. ఫస్ట్ లిస్ట్లో 8 నుంచి 10 మంది వరకు తెలంగాణ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే లిస్టులో తమ పేర్లు వచ్చేలా పౌరు కదుపుతున్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మల్కా కొమరయ్య. మెదక్ ఎంపీ స్థానాన్ని రఘునందన్ రావు ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని మల్కా కొమరయ్య అక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. పెద్దపల్లి సీటును కొయ్యల ఎమాజీ తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఇప్పటికే మల్కాజ్గిరి స్థానాన్ని ఈటెల రాజేందర్కు కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే స్థానాన్ని మల్కా కొమరయ్య కూడా తనకు కేటాయించమని అడుగుతున్నారు. చూద్దాం ఫస్ట్ లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉంటాయో.